సంజీవిని ప్రకృతి ఆశ్రమం సౌందర్య ప్రియులకి నమస్కారం. సౌందర్య ప్రియులు అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. సౌందర్యానికి సంబంధించినటువంటిది ఏదో మనం ఇప్పుడు పంచుకోబోతున్నాం. స్కిన్ అండి. మనం ఎంత అందంగా ఉన్నాము అనేది సౌందర్యం అనేది రెండు రకాలు. బాహ్య సౌందర్యం, అంతర్ సౌందర్యం. అంతర్ సౌందర్యం ఎవరికి కనిపించదండి, కానీ బాహ్య సౌందర్యానికే వాల్యూ ఉంది ఈ రోజుల్లో. ఇది వేదాంతం చెప్పినట్టు ఉంటుంది. వద్దు, మనం బాగా కనిపించాలంటే స్కిన్ అనేది గ్లో ఉండాలి, స్కిన్ అనేది అందంగా ఉండాలి. సో మరి అంత అందమైన స్కిన్ మనకు కావాలంటే ఏం చేయాలి? మనం క్రీములు వాడుతున్నాం, పేస్టులు వాడుతున్నాం, దానికి రకరకాల సోపులు ట్రై చేస్తున్నాం, రకరకాలు. సో అవి ఎంతవరకు పనిచేస్తున్నా అన్నది దేవుడికి ఎరుక. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ అండి, అంటే దీనికి సంబంధం లేని విషయమైనప్పటికీ కూడా ఈ సౌందర్య పోషణకు సంబంధించేటువంటి మోడల్స్ ఉన్నారు చూసారా, వాళ్ళు చాలా అందంగా ఉంటారు. వాళ్ళని చూస్తే ఆహా ఇది మనం వాడాలి కదా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం మిస్ అయ్యేటువంటి లాజిక్ ఏంటంటే వాళ్ళు అది వాడి అందంగా కాలేదు, అందంగా ఉన్నారు కాబట్టి దాన్ని అడ్వర్టైజ్ చేయడానికి వచ్చారు కదా. సో ఈ లాజిక్ తెలిస్తే మనం కొనడం మానేస్తాం. కానీ మిమ్మల్ని అంత అందంగా తయారు చేసేటువంటి చిట్కా మా దగ్గర ఉంది. మీరు కూడా మోడలింగ్ చేయొచ్చు, సరేనా? చేద్దాం. అప్పుడు మేము సంజీవిని ప్రకృతి ఆశ్రమం మోడల్స్ బ్యాచ్ ఒకటి తయారు చేద్దాం. ఓకే. సో ఈ స్కిన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. స్కిన్కి 3 లేయర్స్ ఉంటాయి, 3 లేయర్స్. మనం బయట నుంచి అప్లై చేసేటువంటి క్రీములు కావచ్చు, ఏదైనా కానీ అది పైన పనిచేస్తుంది. ఎందుకంటే స్కిన్కి 1 వే ఉంటుంది, లోపల నుంచి బయటకు వస్తాయి కానీ బయట నుంచి లోపలికి పోవు. కాబట్టి మనకి ఎప్పుడు కూడా స్కిన్కి ఉండేటువంటి 3 లేయర్స్, లోపల లేయర్ నుంచి పైకి రావాలి. అలా జరగాలంటే ఏం కావాలి? ఫుడ్ ద్వారానే అవుతుంది. మనం లోపలికి మెడిసిన్ కాదు, ఆహారం ఇస్తే అది మన స్కిన్ గ్లో పెంచుతుంది. అది చేయడం వల్ల స్కిన్ ఆరోగ్యంగా ఉందనుకోండి, ఆ నిగారింపు వస్తుంది, ఆ గ్లో ప్రభావవంతంగా కనిపిస్తుంది, జిగేలు అనిపిస్తుంది. సో అంటే స్కిన్ ఎలా ఉన్నప్పటికీ కూడా చూస్తే ఆహా హెల్దీ స్కిన్ కదా, బాగున్నారు కదా అనిపించేటువంటి ఫీలింగ్ వస్తుంది ఎదుటి వాళ్ళకి. అది చాలు. ఎవరు వచ్చి మన దగ్గరకు వచ్చి టచ్ చేసి చూసి ఇది నిజంగా ఉందా, లేకపోతే క్రీమ్ పెట్టారా, లేకపోతే పేస్ట్ పెట్టారా, మేకప్ వేసారా, కలర్ వేసారా అని ఎవరు చూడరు కదండి. చూడంగానే కనిపించాలి. అటువంటిది మనం వాడేటువంటి ఎక్స్టర్నల్ సోర్స్ కన్నా కూడా ఇంటర్నల్ సోర్సే బాగా పనిచేస్తుందంటే అటువంటిది మీతో షేర్ చేస్తాను. మన ఇంట్లో దొరికేటువంటి పదార్థాలు, ఏమేమి పదార్థాలు కావాలో మీకు చెప్తాను. వంటింట్లోకి వెళ్ళండి, అక్కడ మీకు కావాల్సింది, స్కిన్కి కావాల్సినవి కొత్తిమీర, అలాగే కీరా దోసకాయ తీసుకోవాలి. దీంతోపాటు నిమ్మకాయ రసం, అలాగే ఉల్లికాడలు దొరుకుతాయండి, ఎక్కడైనా తెచ్చుకోవచ్చు. అలాగే క్యాబేజ్ కావాలి, కొంచెం గ్రీన్ యాపిల్. సో ఈ గ్రీన్ యాపిల్ మనకు అంటే సూపర్ మార్కెట్లో వస్తుంది ఇప్పుడు. రెడ్ యాపిల్ మాత్రం కాదు. గ్రీన్ యాపిల్ దొరకలేదని రెడ్ యాపిల్ వాడొద్దు. తిరగండి. ఇప్పుడు సౌందర్య పోషణ కోసం అని చెప్పి మీరు ఏదైనా క్రీమో ఏదో బ్రాండ్ కావాలంటే ఒక 10 షాపులు తిరుగుతారా? ఏం కాదు. దీనికోసం గ్రీన్ యాపిల్ ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాం, దీనికోసం తిరుగుదాం. ఓకే. ఇప్పుడు తీసుకున్నాం కదా వస్తువులు, దీన్ని ఎంత క్వాంటిటీలో వాడాలో చెప్తాం. కొత్తిమీర ఒక 25 గ్రామ్స్ తీసుకోండి, చాలు, ఎక్కువ అక్కర్లేదు. కొత్తిమీర ఒక 20. కొత్తిమీర కాడలు తీసేసి ఆకులు మాత్రమే గుర్తుపెట్టుకోండి, కాడలతో సహా వేయొద్దు ఎప్పుడు. సో ఒక 25 గ్రాములు కొత్తిమీర ఆకులు. దాంతోపాటు ఉల్లి కాడలు మనం ఏదైతే చెప్పామో అది ఒక 50 గ్రామ్స్ తీసుకోండి. 50 గ్రామ్స్ అంటే దీనికి డబుల్ ఉండాలి. క్యాబేజ్ కూడా 25 గ్రామ్స్ కావాలి. గ్రీన్ యాపిల్ హాఫ్, అంటే ఒక 100 గ్రామ్స్ గ్రీన్ యాపిల్ ఉందంటే హాఫ్ అంటే 50 గ్రామ్స్ అవుతుంది. ఏదైనా సరే పర్లేదు, 50 గ్రామ్స్ అయితే 20 పర్లేదు, ఎలా అయినా ఓకే. ఎందుకంటే అది విటమిన్ సి కోసం మనం వేస్తున్నాం, అది తీసుకుంటాం. అలాగే నిమ్మకాయ రసం పక్కన పెట్టుకోండి. సో ఇవి ఐటమ్స్ ఈ క్వాంటిటీలో మీరు తీసుకోండి. దీన్ని ఎలా తయారు చేయాలో చెప్తాను. మనము వీటన్నింటినీ సేమ్ క్వాంటిటీ, మనం ఏ క్వాంటిటీలో చెప్పామో అదే క్వాంటిటీలో తీసుకోండి. ఎక్కువ తక్కువ రానియొద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈ కాంపోజిషన్లో తీసుకుంటేనే అది స్కిన్ టానిక్ లెక్క పనిచేస్తుంది. ఏదైనా ఎక్కువ తక్కువ తీసుకున్నాం అనుకోండి, డైజెస్టివ్ లెక్క పనిచేస్తుంది, మోషన్ క్లియర్ అవుతుంటుంది మీకు. కానీ మనకు అది అవసరం లేదు, ఇది కావాలి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఏమో వాడకపోతే ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుందేమో భయపడవద్దు.
దీనికి కాకపోతే దానికి పని చేస్తుంది. కానీ మనం ఏ పర్పస్ కోసం అంత కష్టపడి తయారు చేసుకుంటున్నామో అదే పని చేయాలి కదండి. అందుకోసం చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా ఈ క్వాంటిటీలో తీసుకొని మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసేయండి, పూర్తిగా గ్రైండ్ చేసేసేయండి. చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను. ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత నీళ్ళలో ఉప్పేసి నానబెట్టడం కానీ, పటిక నీళ్ళలో నానబెట్టడం కానీ మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఆ పెస్టిసైడ్స్, కెమికల్స్ ఏదైనా ఉంటే అది క్లియర్ కావాలి కాబట్టి. ఇవన్నీ గ్రైండ్ చేసేసి మీరు ఒక గ్లాస్లో తీసుకున్న తర్వాత తాగబోయే ముందు నిమ్మరసం పిండుకోండి. నిమ్మరసం 1 స్పూన్ చాలు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం దాంట్లో యాడ్ చేయొచ్చు. తాగండి. అప్పటికి ఇంకా కొంచెం పంజెంట్ లాగా ఏమన్నా అనిపిస్తే మీరు తేనె యాడ్ చేసుకోవచ్చు. 1 or 2 స్పూన్స్ తేనె యాడ్ చేసుకోవచ్చు. మంచి శ్రేష్టమైన తేనె, కల్తీ లేనిది, ప్లస్ దాంట్లో ఎటువంటి కెమికల్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ లేని తేనె ఉంటే దాన్ని ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకొని ఒకటే డోస్ లాగా తాగాలి. దీన్ని పొద్దున సాయంత్రం 2 times మీరు చేయండి. 2 weeks, మ్యాక్సిమం 3 weeks టైంలో మీ స్కిన్లో చేంజ్ వస్తుంది. ఖచ్చితంగా చేంజ్ వస్తుంది. ఆ గ్లో అనేది కనిపిస్తూ ఉంటుంది మీకు. డెడ్ స్కిన్ అనేది ఎక్కువ లేచిపోతూ ఉంటుంది. మీరు స్నానం చేసేటప్పుడు కొంచెం ఈ స్పాంజ్ లాంటిది ఉంటుంది, బాతింగ్ స్పాంజ్ అంటారు, అది కానీ లేకపోతే సున్నిపిండితో చేయండి అండి స్నానం. బాతింగ్ సున్నిపిండితో ఎలా చేయాలన్నది మన పాత వీడియోలో ఉంది, దాన్ని చూసుకోవచ్చు మీరు. సో సున్నిపిండితో స్నానం చేస్తూ ఇది తీసుకోండి. మీ స్కిన్ నిగారింపు అదే వస్తుందండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే, బంధువులు ఏం వాడుతున్నావు, ఏం క్రీమ్ వాడుతున్నావు మాకు చెప్పొచ్చు కదా అని అడుగుతారు. చెప్పొద్దు, రహస్యం. ఇది మన మధ్య ఉండాలి రహస్యం. లేదు నేను వాడుతున్నాను, నా జనరల్ హెల్త్ ఇలాగ అయిందని చెప్పండి. ఎంజాయ్ చేయండి. నిజంగా 10 మంది మనల్ని వచ్చి మనల్ని ఓకే నువ్వు ఇంత బాగున్నావు కదా అని చెప్పి అది ప్రైజ్ చేసినట్టు మిమ్మల్ని నువ్వు ఇంత బాగున్నావు అని అడగక్కర్లేదు. నువ్వేం వాడుతున్నావు అని అడిగారంటే చాలు, మనం సక్సెస్ అయిపోయినట్టే లెక్క. చెప్పొద్దు, మనమే షేర్ చేసుకుందాం ఇది. ఓకే, ఇది వాడండి. ఖచ్చితంగా దీంతో మంచి రిజల్ట్స్ ఉంటాయి. దీని గురించిన సందేహాలు, వాడేటప్పుడు ఏదైనా సమస్యలు ఎదురైతే మాకు మెసేజ్ పెట్టండి, మేము చూస్తుంటాం, దానికి మీకు రిప్లై కూడా ఇస్తాం. అలాగే ప్రతి శని ఆదివారాల్లో హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి మా సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో ఇటువంటి నేచర్ క్యూర్కి సంబంధించినటువంటి రహస్యాలకు సంబంధించిన సదస్సులు జరుగుతుంటాయి. అక్కడికి మీరు రావచ్చు. అక్కడ నేచర్ క్యూర్ ఆహారం మేము ఇస్తాము, దాన్ని కూడా మీరు టేస్ట్ చేయొచ్చు. మీకున్నటువంటి సమస్యలకి, సందేహాలకి సమాధానాలు అక్కడ దొరుకుతాయి. ఇవన్నీ పూర్తిగా ఉచితం, ఎటువంటి ఛార్జ్ మేము చేయము. సో మీరు ఇది వాడండి. వాడేసి 2 వారాల తర్వాత గ్లామర్గా రండి, చూద్దాం. ఇప్పుడు ఫోటో తీసుకోండి, దాన్ని పక్కన పెట్టండి. తర్వాత 2 వారాల తర్వాత ఆ ఫోటో తీసుకురండి. మాకు ప్రూఫ్ అండి. మీరు అలా తీసుకొని వచ్చారనుకోండి, ₹1,00,000 మాకు గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుందో అంత హ్యాపీ ఫీల్ అవుతాం మేము. ఈ వీడియో మేము షేర్ చేస్తాం. ఒక్కరైనా సరే స్కిన్ గ్లో వచ్చిందంటే మాకు అంతకన్నా అదృష్టం కావాల్సిందేం లేదు. తప్పకుండా చేస్తారు కదా. నమస్తే.